ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. ఉగాది నుండి అయితే ఈ రాశి వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. కనుక వీరికి ఉగాది నుండి ఏం జరగబోతుంది పూర్తి విషయాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా 24 గంటలు అయితే పరిష్కరించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వృశ్చిక రాశి వారికి ఉగాది నుండి ఏం జరగబోతుంది, వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 2025 సంవత్సరం మార్చ్ 30వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. ఇది శ్రీ విశ్వవాసనామ సంవత్సరం ప్రారంభం అయ్యే రోజు. ఇక ఈ వృశ్చిక రాశి వారైతే ప్రపంచంకెల్లా అత్యంత ధనవంతులైనటువంటి ఈ రాశి. వీళ్ళకైతే పట్టబోయే అదృష్టాన్ని కూడా ఎవ్వరు కూడా ఆపలేరు. ఏకంగా 20 ఏండ్ల వరకు ఈ రాశి వారికి అయితే తిరుగు అనేది ఉండదు. ఈ మన హిందువుల కొత్త సంవత్సరం ఉగాది నుండి ప్రారంభం అవుతుంది. ఈ కొత్త సంవత్సరంలో అనగా ఈ ఉగాది నుండి శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలో ఈ రాశి వారికి అదృష్టవంతులు, భాగ్యవంతులు మరియు కోటీశ్వర్లు అయితే అవ్వబోతున్నారు. సాక్షాత్తు శని భగవానునికి ఉగాది తర్వాత నుండి అయితే 2050 వరకు అయితే సంవత్సరం వరకు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నారు. కనుక ఈ రాశి జాతకులకు శనిదేవుని కృప వలన ఈ సంవత్సరం ఉగాది నుండి 2050 సంవత్సరం వరకు అద్భుతంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అత్యంత యోగదాయకమైన సమయం చెప్పబడుతుంది. కనుక ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అలాగే లాభాలు, ధనయోగాలు, అలాగే ఎన్నో ఫలితాలైతే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. కనుక జ్యోతిష్య పండితులైతే చెబుతున్నారు. దీనికి కారణం మనకి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది తర్వాత ఈ రాశి వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఈ రాశి వారి జీవితంలో అనేది పూర్తిగా మారిపోతుంది. మీరు అదృష్టవంతులు, భాగ్యవంతులుగా మారబోతున్నారు. ఈ రాశి వారు శనిదేవుని కృప కటాక్షం వల్ల మీకు పట్టిందల్లా బంగారంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారైతే ఊహించని విజయాలనైతే వీరు పొందబోతున్నారు. ఇకపోతే వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. మీ ఆనందం అంబరాన్ని తాకుతుంది. హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ పూజిస్తూ ఉంటాము. ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు శనిదేవుడు. ఆ శనిదేవుని కృప కటాక్షాలు ఉంటే ఈ శనిదేవుడు సూర్యుడు పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుణ్ణి కొలుస్తూ ఉంటారు. అలాగే శని భగవానుని ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటారు. అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు. శనిదేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. శనిదేవుని కృప కటాక్షాలు ఉంటే ఎంత పనైనా జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే ఏనాటి శని, అష్టమ శని మరియు అర్ధాష్టమ శని అని ఉన్నప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు, బాధలు కలిగిస్తాడని రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాము. శనిదేవుడు సూర్యపుత్రుడు, కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి కర్మాలను బట్టి ఫలితాలైతే ఇస్తాడు. శనిదేవుని ఆశీర్వాదం, కృప కటాక్షాలు ఎవరి మీదే ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు అనేవి ఉండవు. కానీ శని భగవాన్ని కొలిస్తే అన్ని చెడు పనులు చేస్తారు, పాపాలు చేస్తారు, అలాగే వేరే వాళ్ళకు నష్టాలు కలిగిస్తారు. శని దేవుడైతే ఖచ్చితంగా కృప కటాక్షాలు ఈ రాశి వారికి కొన్ని జాతకాలకు అద్భుతంగా కలగబోతుంది. మరి ఈ ఉగాదిలో అదృష్టంగా చూసిన రాశి ఎవరో, దీనికి కారణం ఈ రాశి జాతకులకి శనిదేవుని ఆశీర్వాదం అయితే తప్పకుండా లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఎంతో యోగదాయకమైనటువంటి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ రాశి వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఇక ఉండదు.
అయితే శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఈ రాశి వారికి కలగబోతుంది. ఈ రాశి వారి జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోతాయి. కనుక ఈ అదృష్టవంతులైన ఈ రాశి వారికైతే ఇక ఖచ్చితంగా వీరు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికైతే ఈ సమయంలో అన్ని రకాల లాభాలు, అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏదైనా ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలి కలలు కన్నారో ఈ సమయంలో పనులన్నీ ప్రారంభిస్తారు. దాని ద్వారా మీకు అంత మంచి జరుగుతుంది. ఇందులో తప్పకుండా అయితే విజయాన్ని మీరు పొందుకుంటారు. మీ విజయాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఉద్యోగాలకు వారి కార్యక్రమంలో మంచి వాతావరణం అనేది ఉంటుంది. మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకొని పై అధికారాలైతే ప్రమోషన్ కూడా ఇస్తారు. మీ జీవితంలో పెరిగిపోతూ ఉంటాయి. కనుక ఈ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో మీరు ఎంతో అభివృద్ధి అయితే చెందబోతున్నారు. మీరు చేసిన అన్ని పనులు కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతున్నాయి. కనుక ఈ వృశ్చిక రాశి వారైతే ఉగాది నుండి అయితే 100% జరగబోయేది ఇదే.